అమ్మ ఛానల్ వీక్షక మహాశైలువకు శుభాశిస్సులు అందిస్తూ వర్మగారు ఒక ప్రశ్నని సంధించారు. స్వామి, అసలు పద్మం ఎప్పుడు పుట్టింది? విష్ణువు యొక్క కమలోద్భవమై గర్భోద్భవమై ఉద్భవించినటువంటి యొక్క కమలాన్ని తామరమని కమలమని పర్యాయ పదములతో పలు రకాలైనటువంటి లక్షణములతో జననమైతున్నటువంటి ఆ పద్మకమలాన్ని బ్రహ్మ కమలాసనమై, అలాగే సరస్వతీదేవి కూడా విశేషంగా కమలాసనం పద్మ ఆసనంలో ఆసీనులై, అలాగే సరస్వతీదేవి దేవి మహాలక్ష్మి కూడా కమలాలని ధరించి శ్యామలామాత, వారాహిమాత ఇత్యాదుల యొక్క దేవీ దేవతలు అందరితో పాటుగా శివమహాత్మ లక్షణం కూడా ఆ లక్షణంలో కూడా తామర కుసుమం ఎంతో వైభవంగా అలంకరింపబడి ఉంటుంది. మరి అంత ప్రాధాన్యతతో ఈ సృష్టిలో బ్రహ్మ అనేటటువంటి పదానికి ముందుగా కమలం తామరం, ఆ తామరం విష్ణువు యొక్క గర్భ ఉద్భవమై బ్రహ్మదేవుని యొక్క సృష్టి జరిగింది అని, ఆ సృష్టి శివుడు చేశాడు అని శివమహాపురాణంలో ఒక వాక్యంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి అటువంటి ప్రథమ సృష్టితో కూడుకున్నటువంటి యొక్క విశేషవంతమైనటువంటి తామర పూసలతోటి అర్చన చేసే భాగ్యం, వాటిని ధరించే భాగ్యం, వాటితో జపము చేసేటటువంటి భాగ్యం కూడా మన పీఠంలో మొట్టమొదటిసారిగా 1,00,000 పద్మబీజార్చన సేవా కైంకర్యం జరుగుతూ ఉంది. ప్రియ భగవద్బంధువులారా, తప్పక ఈ సేవా కైంకర్యంలో పాలు పంచుకోండి. ఈ సృష్టిలో మొట్టమొదటిగా జన్మించినటువంటి యొక్క కేశవ రూపంలో ఉత్పన్నమైనటువంటి గర్భోద్భవమైనటువంటి తామర కుసుమాన్ని, ఆ తామర కుసుమం యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ, ఆ తామర కుసుమంలో జన్మించినటువంటి ఇంకొక అమృతమైనటువంటి బీజమే ఈ తామర పూసలు. కనుక అర్చిద్దాం, సేవిద్దాం, తరిద్దాం, ధరిద్దాం, జపసాధన చేద్దాం. శివోహం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర. నమోస్తుతే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం ప్రణమామ్యహం. స్వామి యొక్క దివ్యమైనటువంటి తేజోమూర్తి ఔషధ శివసూర్య భగవానుని యొక్క దివ్య ముఖమును దర్శించి తరిద్దాం. అలాగే తామర పూసల మాలలని 1,00,000 పద్మ బీజార్చనలో భాగంగా స్వామి ధరించి భగవద్బంధువులందరినీ కూడా అనుగ్రహిస్తూ, భగవద్బంధువులందరూ కూడా సేవించే భాగ్యాన్ని స్వామి ప్రసాదింపచేస్తూ ఉన్నారు. రేపటి నుండి 1,00,000 పద్మ బీజార్చనలో అందరము కూడా పాల్గొందాం, స్వామిని సేవిద్దాం, తరిద్దాం. హృదయపూర్వక ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నారు శ్రీ శివజ్ఞానపీఠం మహిళా మండలి భక్త బృందం. శివోహం.
लोकरक्षक हेतवे लोकरक्षण हेतवे आदिदेवाय नमो नमः।